కుతుబ్షాహీ డైనసిటీకి ట్రావెనియర్ అయిన ట్రావెలర్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక వ్లాగ్ రూపంలో తెలుసుకుందాం. ట్రావెనియర్ అనేటోడు ఫ్రెంచ్ యాత్రికుడు. ఫ్రెంచ్ నుంచి వచ్చిన ట్రావెలర్. ఫ్రెంచ్ నుంచి ఇండియాకు వస్తాడు, ఇండియా నుంచి హైదరాబాద్కి వస్తాడు. హైదరాబాద్కి వచ్చిన ట్రావెనియర్ మొదటగా ఒక నదిని చూస్తాడు. ఆ నది వచ్చేసి మూసీ నది. ఈ మూసీ నది పైన ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జిని చూడగానే ట్రావెనియర్కి ఇదేంటి ప్యారిస్లోని పాంట్ నెఫ్ బ్రిడ్జ్ వలే ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్న తర్వాత అక్కడ ఉన్న లోకల్స్ని అడుగుతాడు. లోకల్స్ అడిగితే ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి పురాణా పూల్ అని చెప్పేసి ఆ లోకల్స్ చెప్తారు. అయితే ఈ బ్రిడ్జ్ వచ్చేసి మూసీ నది మీద కట్టిన మొట్టమొదటి బ్రిడ్జ్ అని, ఇది ఇబ్రాహిం కులీ కుతుబ్ షా తన కొడుకైన మొహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రేమ కోసం కట్టించాడని చెప్తారు. ఈ విషయం విట ట్రావెనియర్ ఈ పురాణా పూల్ బ్రిడ్జ్కి లవ్ బ్రిడ్జ్ అని చెప్పేసి పేరు పెడతాడు. అలాగే ముందుకు వెళ్తే రాజ్యంలో అనేక జాగీర్లు ఉంటాయి. ఈ జాగీర్లు వచ్చి ట్రావెనియర్ ముఖ్యంగా 2 విషయాలను తెలుసుకుంటాడు. ఒకటి వచ్చేసి షిఫ్టింగ్ ఆర్మీ. షిఫ్టింగ్ ఆర్మీ అంటే ఏంటంటే రాజు సైన్యంలో రోజు ఒక జాగీర్ ఆర్మీ వాళ్ళు వర్క్ చేయాలి. లైక్ ఇప్పుడు డే 1 వీళ్ళు చేస్తే డే 2 వీళ్ళు, డే 3 వీళ్ళు, మళ్ళీ డే 4 వచ్చేసి వీళ్ళు, ఇలా షిఫ్టింగ్ ఆర్మీగా పనిచేసేవాళ్ళు. అలాగే ఈ జాగీర్లో సతీ అనేది ఉంది. సతీ గురించి పేర్కొనే యాత్రికుడు ఎవరంటే ట్రావెనియర్. సతీ అనేది ఒకటి వచ్చేసి ఇష్టాపూర్వకంగా ఉంది, 2 వచ్చేసి బ్రాహ్మణులు బలవంతంగా కూడా సతీ చేస్తున్నారు అని చెప్పేసి ట్రావెనియర్ పేర్కొన్నాడు. ఇలాగ వెళ్తున్న ట్రావెనియర్కు ఒక నగరం కనిపించింది. అదే హయత్ నగరం. ఆ హయత్ నగరాన్ని చూడగానే ఇదేంటి ప్యారిస్ వల్లే ఉందని చెప్పేసి ట్రావెనియర్ అనుకుని ఈ హయత్ నగరం గురించి తెలుసుకున్నాడు. హయత్ నగరం వచ్చేసి హయత్ బక్షీ పేరు మీద నిర్మించినారు. ఎవరు నిర్మించినారు? తన కొడుకు అయిన అబ్దుల్లా కుతుబ్ షా హయత్ బక్షీ పేరు మీదుగా హయత్ నగరాన్ని నిర్మించారు. దీన్ని చూసిన ట్రావెనియర్ ఇది ప్యారిస్ వల్లే ఉంది అని చెప్పేసి అనుకుంటారు. ఈ హయత్ నగర్లో కొందరు వ్యక్తులు ఏం చెప్తారంటే కార్వాన్ అనే ప్రాంతం చాలా ఫేమస్, వెళ్ళి చూడండి అని చెప్పారు. అప్పుడు కార్వాన్ అనే ప్రాంతానికి వస్తాడు. ఈ కార్వాన్ అనేది చార్మినార్ పక్కలో ఉన్న ప్రాంతం. ఈ కార్వాన్ అనేది ఒక డైమండ్ పాలిషింగ్ ఏరియా. అంటే ఇక్కడ డైమండ్స్ని పాలిష్ చేస్తుంటారు. అయితే ఇక్కడున్న ప్రజల సమాచారం కోసం ట్రావెనియర్కి తెలిసింది ఏమంటే కోహినూర్ డైమండ్ అనేది కొల్లూరులో దొరికిందని చెప్తాడు. కోహినూర్ డైమండ్ అనేది కొల్లూరు ఎక్కడ? గుంటూరు. అక్కడ కృష్ణా డెల్టాలోని కొల్లూరులో దొరికిందని చెప్పేసి ట్రావెనియర్ పేర్కొన్నాడు. దాని తర్వాత ఈ చార్మినార్ పక్కన ఉంది కదా కార్వాన్, దాని పక్కనే మక్కా మసీద్ ఉంటుంది. మక్కా మసీద్ చూద్దామని చెప్పేసి వెళ్తారు. కానీ ఇంకా అది అప్పటికి ఇంకా నిర్మిస్తూ ఉంటుంది కాబట్టి ఆ నిర్మించినంత వరకే చాలా సుందరంగా ఉందని చెప్పేసి ట్రావెనియర్ పేర్కొన్నాడు. దాని తర్వాత హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్నంతకాలం మనకు తెలిసింది ఏమంటే ఈ హైదరాబాద్ అనేది భాగమతి పేరు మీదుగా నిర్మించబడి భాగ్యనగరంగా ప్రసిద్ధిగాంచింది అని చెప్పేసి పేర్కొన్నవాడు ఎవరంటే ట్రావెనియర్.